హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నా నేను. అయితే లైనింగ్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము మెయిన్ పార్ట్ అయితే కట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంతకు ముందు నేను షేర్ చేసినాను, కానీ కొందరికైతే అర్థం కాలేదటండి. అయితే చూడండి, ఇందులో బొమ్మలు ఉన్నాయి, పైనకే చూస్తున్నాయి చూడండి. అయితే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అంటే మనకు హ్యాండ్స్ దాదాపుగా నేను ఎక్కువ మట్టుకైతే ఇలా సైడ్కి వేసేసుకుంటా. 2 సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చినా లేదంటే ప్లెయిన్ క్లాత్లు వచ్చినా కానీ బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసేసుకొని మీకు చాలాసార్లు వీడియోలో కూడా షేర్ చేసినాను నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది. ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ అనేవి ఈ చివర్లు ఇలా తీసేసుకుంటా. ఇది తీసేసుకుంటే ఏంటంటే క్లాత్ మంచిగా అడ్జస్ట్ అవుతుంది. అతుకులు అనేటివి తక్కువ పడితే ఎంత పెద్ద సైజ్ అయినా కానీ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. కానీ అన్ని క్లాత్లకి ఇట్లా వీలు కాదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇట్లా వేసినట్టయితే బొమ్మలు అనేవి ఇట్లా అడ్డంలో చూస్తున్నాయి. ఫ్రంట్ పార్ట్ అంటే మనం ఎక్కడనో ఒక ఇక్కడ ఫ్రంట్ దగ్గర రైట్ సైడ్ వచ్చేటట్టు మంచి నీట్గా వేసుకొని కట్ చేసుకోవచ్చు అనుకోండి. బ్యాక్ మెయిన్ మళ్ళీ హ్యాండ్స్ అండి పైనకే చూడాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇది హ్యాండ్ అనుకోండి, నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నా చూడండి. హ్యాండ్స్ అనేటివి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా హ్యాండ్స్ అనేటివి ఇక్కడ నుంచి ఇటు పైకి చూడాలి. పైకి చూస్తేనే లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఇష్టం వచ్చినట్టు వేసి కట్ చేస్తే మటుకి కొందరు కస్టమర్లు అయితే ఉంటారండి, మీరు ఎట్లా మీకు పర్ఫెక్ట్గా ఉడతారని చెప్పని తీసుకొస్తే మీరు ఇట్లా ఖరాబ్ చేసారని చెప్పని డైరెక్ట్ మొహం మీద పడేసిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానివ్వండి, టైలర్స్ అందరికీ ఇట్లాంటివి ఖచ్చితంగా చూసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ చేసినా మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఇలా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇటు సైడ్కి మాత్రము క్లాత్ అనేది జాయింట్ పడుతుంది. ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే మనం కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ ఇక్కడ వేసుకోవాలి. క్లాత్ అడ్జస్ట్ కాకపోయినా మనం అడ్జస్ట్ అయ్యేటట్టు కొంచెం అతుకులు ఎక్కువ పడ్డా కానీ చేసేటట్టు చూసుకోవాలని. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం 1-2 సార్లు ఖచ్చితంగా క్లాత్ అవుతుందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి. మరీ హెవీ సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు, ఇట్లా చిన్న సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు, ముక్క చిన్నగా వచ్చినప్పుడు, హెవీ సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు అయితే ఇబ్బంది కదా. ఒక్కసారి లైనింగ్ పార్ట్ కానివ్వండి, లేదంటే లైనింగ్ పార్ట్ వేస్ట్ అవుతుందని అనుకుంటే పేపర్ కట్ చేసుకోండి. పేపర్ కట్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకొని చూసుకొని మనం కటింగ్ చేస్తే ఏంటంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, మన టైం వేస్ట్ కాదు, కస్టమర్ దగ్గర నుంచి మాట కూడా రాకుండా ఉంటుందండి. ఈ విషయం తెలుసుకుంటున్న ఉద్దేశంతో మీకు నేనైతే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.